శ్రీమాత్రే నమః. ఈరోజు గురువుగారు శ్రీ 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 కొమండూరి శేషాచార్యులు గారిని కలవడానికి వచ్చాను. అదేవిధంగా గురువుగారితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. నేను మిమిక్రీ చేస్తాను. అయితే గురువుగారు మాకు కొద్దిగా ఏమైనా వాయిస్లు వినిపిస్తారా అని చెప్పి కాలక్షేపానికి చేసుకోవడం జరిగింది. మీకు కొన్ని వాయిస్లు ఇప్పుడు చేయించి చూపెడతాను. ముందుగా మనం ప్రత్యంగరాదేవి అమ్మవారి హోమానికి సినీ నటులు వస్తే ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తాను. ఎల్బి శ్రీరామ్ గారి వాయిస్ తీసుకున్నట్టయితే, బాబు ఇదేట్రా బాబు, త్వరగా వెళ్ళిపోవాలి, అక్కడ అమ్మవారి హోమానికి టైం అవుతుంది, చెప్తుంటే అర్థం కావట్లేదా? అయ్య బాబాయ్ ఏట్రా బాబాయ్, నేను ఎప్పుడో రెడీగానే ఉన్నాను. సరే సరే అని చెప్తే పల్నాడు టికెట్ తీసుకోరంటే రేపల్లే టికెట్ తీసుకున్నావు, వీడు ఎప్పుడు తీసుకుపోతాడో ఏంటో, అక్కడ హోమం టైం దాటిపోతుంది, ఏం చేయాలరా బాబాయ్? నాకేం తెలుసురా బాబాయ్, అది కొడి పక్కన అనుకున్నాను కానీ ఎడం పక్కన రైలు ఎక్కాను. అయ్య బాబాయ్ ఏం చేయాలో తెలియట్లేదురా బాబాయ్. ఏం చేస్తానులేండి, గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇవాళ కాకుండా రేపైన హోమంలో పాల్గొందాం. ఇలా ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కొంతమంది పొలిటీషియన్స్ వస్తే ఏ విధంగా ఉంటుందో చెప్తాం. ముందుగా షర్మిల గారు వస్తే, వైఎస్ షర్మిల గారు, మరి ఈరోజు శ్రీ 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 ప్రత్యంగరాదేవి అమ్మవారి హోమం పూజా కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా భక్త జనాలు కూడా ఎప్పుడూ సినిమాలు పాటలే కాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మికంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని, మనసు ప్రశాంతంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. విధంగా మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ విధంగా ఉంటుంది? మరి నేను చెప్తున్నాను తమ్ముళ్ళు, ఎప్పుడు సినిమాలు షికారులే వెళ్ళొద్దు, మనం మంచిగా అమ్మవారి సేవలో కూడా పాల్గొనాలి. అప్పుడే ఆ తల్లి దీవెన సరిగ్గా ఉంటుంది. ప్రత్యంగరాదేవి అమ్మవారి హోమంలో నేను చెప్తున్నాను, ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకు మీరు పాల్గొని మంచిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే, నాకు ఎంతో ఇష్టమైన అమ్మవారైనటువంటి వారాహిదేవి ప్రత్యంగరాదేవి చాలా ఇష్టం నాకు. ఇప్పుడు జరుగుతున్న అమావాస్య పౌర్ణమి హోమాలలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మన కొమండూరి శేషాచార్యులు గారు గురువు గారు చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నేను యువతకు ముందు చెప్తున్నాను, మనం ఆధ్యాత్మికంగా ఇప్పుడు చాలా నేర్చుకోవాలి. అదేవిధంగా అమ్మవారి సేవలో మనం పాల్గొన్నట్లయితే మనకు మున్ముందు రోజుల్లో మంచి రోజులు వస్తాయి. జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా భక్తిభావంతో ముందుకెళ్ళాలని మరి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రకాష్ రాజ్ వచ్చిన, ఏట్రా లేట్ చేస్తున్నారేట్రా, అక్కడ హోమానికి టైం అవుతుందిరా, గురువు గారు ఆల్రెడీ 2 సార్లు ఫోన్ చేశాడురా. ఏట్రా మీరు త్వరగా రెడీ చేయండి రా, వెళ్ళాలి. అసలుకే 6 అయిపోయింది, 6:30కు హోమం స్టార్ట్ అని చెప్పారురా, మీరేట్రా ఇలా చేస్తున్నారు? కమల్ హాసన్ గారు వస్తే, మరి నేను ఈరోజు తమిళనాడు నుంచి మరి గురువు గారు కొమండూరి శేషాచార్యులు గారు ఫోన్ చేశారు, ఈ అమావాస్యకు మీరు తప్పకుండా హోమంలో పాల్గొనాలని. అందుకనే నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా కృష్ణన్ రాజు గారు అయితే, నా యాల్ది హోమం టైం అవుతుందిరా, ఏం చేస్తున్నారా? పూలు ఎక్కడ పెట్టావు జానకి, పళ్ళు ఎక్కడ పెట్టావు జానకి, త్వరగా త్వరగా తీసుకొని పదా జానకి, మనకు టైం లేదు జానకి, త్వరగా బయలుదేరాలి జానకి. అదేవిధంగా నాగార్జున గారు వచ్చి, నేను చాలా మంచి భక్తిభావం ఉన్న సినిమాలు చేశాను, అన్నమయ్య చేశాను, షిరిడి సాయిబాబా చేశాను, చాలా ఆనందంగా నమో వెంకటేశ్వర కూడా చేశాను. ఇప్పుడు ఈ అమ్మవారి హోమాలు చూసినట్లయితే నాకు అమ్మవారి మీద కూడా ఒక మంచి చిత్రాన్ని తీయాలని మనసులో తడుతుంది. అదేవిధంగా ప్రభాస్ గారి వాయిస్ తీసుకుని, నేను ప్రతిసారి
ఎప్పుడు అక్కడిక్కడ తిరుగుతుంటాను డార్లింగ్. కానీ ఈసారి నా ఫ్రెండ్ చెప్పారని చెప్పి హోమంలో పాల్గొన్నాను. చాలా ఎక్సలెంట్ తెలుసా, చాలా చాలా బాగా చేశారు. గురువు గారు కూడా బాగా చేస్తున్నారు. నేను తక్కువ ఆధ్యాత్మికంలో పాల్గొనేది, కాకపోతే ఇప్పుడు అమ్మవారి మీద భక్తి పెరగడంతో మీరు ఇలా ముందుకు రావడం జరిగింది. ప్రతి సినిమా సక్సెస్ తర్వాత నేను ఇదే విధంగా అమ్మవారి దర్శనం చేసుకుంటాను. అదేవిధంగా మన విహెచ్ హనుమంతరావు గారు, అబ్బాయి ఒకటే లొల్లులు పెట్టుకుని ఆడి తిరుగుతుంటారు. ఒకటే మీరు ఏమొస్తారు అబ్బాయి గొడవలు పెట్టుకుంటే? అప్పుడప్పుడు అమావాస్యకు పౌర్ణానికి అట్లా పోవాలి, అమ్మకు దండం పెట్టుకోవాలి, హోమం చేసుకోవాలి. మంచిగా అయిందనుకో మళ్ళీ ఏమైనా మొక్కుబళ్ళు ఉంటే తీసుకోవాలి. అరే అంతేగాని గాని మీద గిన్నె మీద లొల్లి పెట్టుకుంటే ఏమొస్తుంది అబ్బాయి మీరు? అదేవిధంగా మన వైఎస్ విజయమ్మ గారు వాయిస్ తీసుకున్నట్టయితే, మరి మరి ఈరోజు జగన్ బాబు కూడా చెప్పారు, మరి ప్రత్యంగరాదేవి అమ్మవారి హోమం పూజా కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి నేను ఈ కార్యక్రమానికి నేను షర్మిలతో కలిసి వెళ్ళాను. చాలా 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 బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగుంది. ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరిగింది. అదే చిరంజీవి గారు వాయిస్ తీసుకున్నట్టయితే, మరి ఇది చూసినట్లయితే మనకు మా తమ్ముడు ఫోన్ చేశాడు కళ్యాణ్ బాబు, అదే వారాహిదేవి ప్రత్యంగరాదేవి హోమాలు జరుగుతున్నాయి, మనం కూడా పాల్గొంటే బాగుంటుంది, ఈ విధంగా ముందుకు వెళ్తే అమ్మవారి సేవలో కూడా మన వంతు సహాయం చేసినట్టు ఉంటుందని చెప్పాడు. నేను ప్రతిసారి అమ్మవారికి భక్తుండే, నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామి కూడా కార్యక్రమాలు ముందే ఆంజనేయ స్వామి పూజతో ప్రారంభిస్తారు. కాబట్టి నేను ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనే ముందుకు అదే విధంగా వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.